పటాన్చెరులో జాతీయ రహదారి విస్తరణ సాగుతో ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ఆయన సర్వే నెంబర్ 428లోని 2 ఎకరాలకు పైగా భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో రాత్రికి రాత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదులను కూల్చివేయడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో భూ కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ భవనాలను కూల్చిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పొజిషన్లు ఉన్నామని చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఏం లేదు. యాక్చువల్గా ఈ కార్నర్లో ఇళ్ళలా ఇటు కనబడతా ఉన్నాయి. ఇది వాస్తవం. దీని వెనకాల ఒక భారీ కుంభకోణానికి కొంతమంది తెరలేపిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టే ఇది కూలగొట్టిన వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసు కావాలనేది మా డిమాండ్. కాంపౌండ్ వాళ్ళకి స్కూల్ ఇక్కడ ఉంది బెస్ట్. దీనికి మధ్యలో 10 feet కాదు. ఒకవేళ నిజంగా నేషనల్ హైవేలు కూలగొడితే నేషనల్ హైవేలు అది కూలగొట్టిన తర్వాత ఇళ్ళకి రావాలి. కొంచెం మీ ఫోన్లన్నీ గడిదిప్పు. ఇప్పుడు ఈ తెల్ల కనబడుతున్న ఈ లైన్లన్నీ కొత్తగా వేసిర్రు. స్టీల్ లైన్లు, ఈ స్టీల్ లైన్స్ అన్ని, ఈ స్టీల్ కరెంట్ స్తంభాలు ఏవైతే వేసిర్రో ఇది కొత్త లైన్. ఇది పొజిషన్లు ఉన్నామని చెప్పుకోవడానికి కూడా టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి, పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేసినందుకు, ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్చెరు నడిపడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే, స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది.